హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నచెరి అఫీషియల్. ఈరోజు రెసిపీ అయితే మామిడికాయ జీడిపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి. ఈ మామిడికాయ అయితే చాలా అంటే చాలా ఫేమస్ అండి. కోనసీమ మామిడికాయ కాబట్టి అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా కోనసీమ మామిడికాయతో అయితే ఈ రెసిపీ అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. మనం స్లైడ్స్ ఆనియన్స్ కట్ చేసుకుని అలానే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ మనం నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పు అలానే కొంచెం పసుపు అలానే కారం వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి 1.5 గ్లాస్ అయితే వాటర్ అయితే వేసేయాలి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు మనం రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉంచాలండి. ఇలా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత అయితే ఇప్పుడు మనం స్లైడ్స్ కింద కట్ చేసుకున్నాం కదండి మామిడికాయ పీసెస్ అయితే ఇప్పుడు మామిడికాయ పీసెస్ అయితే వేసేస్తున్నానండి. మామిడికాయ పీసెస్ వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వరకు మామిడికాయ పీసెస్ అలా ఉడుకుతూ ఉండాలండి. ఉప్పు అయితే నేను వేయట్లేదు. ఉప్పు వేయడం వల్ల అయితే మామిడికాయకి పట్టేసి మామిడికాయ అయితే ఎక్కువసేపు అయితే ఉడకదండి. టేస్ట్ అయితే బాగోదు కాబట్టి లేట్గా అయితే వేస్తున్నాను ఉప్పు అయితే. ఇప్పుడు ఈ మామిడికాయ పీసెస్ వేసేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే కుక్ అవ్వాలండి. ఇలా కుక్ అయిన తర్వాత అయితే ఇప్పుడు సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ అయితే వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేశాను కాబట్టి ఒక 5 మినిట్స్ వరకు అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. కోనసీమ మామిడికాయ అయితే చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి కర్రీ కూడా అలానే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి అయితే ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మిస్ యూ ఆల్. బాయ్ బాయ్.